సో ఫైనల్లీ బడ్జెట్ 2024 లో 9 ప్రాధాన్యత అంశాలతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ సేవలు, తర్వాతి తరం సంస్కరణలు ఈ అంశాలనే ప్రధానంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు, వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించారు. మొత్తం 48 లక్షల కోట్ల బడ్జెట్లో 32 లక్షల కోట్లు పన్నుల ద్వారా వస్తుందని అంచనా వేశారు. ద్రవ్య లోటు 4.9% అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. బీహార్, జార్ఖండ్తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా వెనుకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. పోలవరం దేశ ఆహార భద్రతకు ఎంతో కీలకమని తెలిపారు నిర్మలా సీతారామన్. పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, చెన్నై, ఓర్వకల్లు, బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రహదారుల అభివృద్ధికి నిధులిస్తామన్నారు. ఇక కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్లలో మార్పు జరిగింది. కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ 3 లక్షల నుంచి 7 లక్షల రూపాయల వరకు 5% పెంచారు. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10% డిడక్షన్ ఉంటుంది. 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 8%, 15 లక్షలకు మించి ఆదాయంపై 30% పన్ను విధించింది కేంద్రం. ఇక ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4%కి చేరనుందని తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు ఆర్థిక మంత్రి. ప్రధానమంత్రి అన్న యోజన పథకాన్ని 5 ఏళ్లు పొడిగించడంతో పాటు ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈలపై పూర్తి స్థాయి దృష్టి సారించామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతారామన్.